శ్రీ గురుపే నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోలా ఛానల్. వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని మేలుకొలిపే అత్యంత ముఖ్యమైన గురు సంచారం జరగబోతుందండి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మీరు పూర్తి చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారా? విదేశీ ప్రయాణం, వీసా లేదా ఉన్నత విద్య కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా? ఆదాయం పెరగాలని, ఆస్తి కొనాలని లేదా పిల్లల నుంచి శుభవార్త వినాలని కోరుకుంటూ ఉన్నారా? అయితే 2026 ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి ఈ 74 రోజులు కూడా మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుగా మారవచ్చు. ఎందుకంటే ఇక దేవ గురువైన ఒక బృహస్పతి గురుగ్రహం వీరు బుధుడి ఆధిపత్యంలోని ఆశ్లేష నక్షత్రంలో వృశ్చిక రాశికి భాగ్యస్థానం అనేటువంటి 9వ ఇంట్లో సంచారం చేయబోతూ ఉన్నారు. భాగ్యస్థానం అంటే 9th హౌస్. భాగ్యస్థానంలో బలమైన గురువు, ఉచ్చ స్థానంలో ఉన్న గురువు అంటే 9వ స్థానంలో వృశ్చిక రాశి నుండి అండి. అంటే 9th హౌస్ అంటే భాగ్యము, అదృష్టం అవుతుంది. అదేవిధంగా తండ్రి, గురువులు, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య, విదేశీ ప్రయాణము, ధర్మము, ఆధ్యాత్మికత, తీర్థయాత్రలు, దీర్ఘకాలికమైన ప్రణాళికలు అంటే లాంగ్ స్టాండింగ్లో పెట్టుకునే ప్లాన్స్ ఉంటాయి కదా, అవి, పూర్వపుణ్యము, ఇలాంటి అన్ని విషయాలు కూడా సూచిస్తూ ఉంటుందండి. కర్కాటక రాశిలో గురుగ్రహము ఉచ్చ స్థితిని పొందుతారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి గురుడు ద్వితీయ పంచమాధిపతి అంటే యువకారకుడు, విలువనిచ్చే గ్రహం కూడా అండి ఆయన. అందువల్ల ధనం, కుటుంబం, విద్య, సంతానం, జ్ఞానం మరియు అదృష్టానికి సంబంధించిన అంశాలు ఈ గురు గోచార సంచారంలో ప్రధానంగా యాక్టివేట్ అవుతాయండి. 9వ స్థానం నుంచి గురువు అంటే ఆయన ఎక్కడ కూర్చున్నా సరే 5, 7, 9 దృష్టిలు ఉంటాయండి. సో 9th హౌస్లో కూర్చొని అక్కడ నుంచి 5వ స్థానం లెక్క పెడితే మీ యొక్క జన్మరాశి అయిన వృశ్చికాన్ని, వృశ్చిక లగ్నాన్ని చూస్తూ ఉంటారు. సప్తమ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. నవమ దృష్టితో 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారండి. మరి ఆశ్లేష నక్షత్రం ప్రత్యక్షక్తి ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి చుట్టుకొని ఉన్న సర్పము గుర్తుగా ఉంటుందండి. నాగదేవతలు అధిదేవతలు. బుధుడు ఈ నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తారు. చుట్టుకొని ఉన్న సర్పం తన పూర్తి శక్తిని బయటకు చూపించదండి. సరైన సమయం వచ్చే వరకు కూడా నిశ్శబ్దంగా పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు వేగంగా స్పందిస్తుంది. అందువల్ల ఆశ్లేష నక్షత్రం అంటేనే దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావటం, వ్యూహాత్మకంగా ఆలోచించటం, క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, అదేవిధంగా పెండింగ్ పనులను పూర్తి చేయటం. ఇంతేకాకుండా పాము తన కుబుసం వదిలినట్టుగా, పాత చర్మాన్ని వదిలినట్టుగా పాత అలవాట్లను విడిచిపెట్టడం, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం వంటి శక్తులను ఇవి సూచిస్తూ ఉంటుందండి. ఈ యొక్క గురువు ఇచ్చే జ్ఞానము, బుధుడి యొక్క తెలివితేటలు, ఆశ్లేషలోని ఈ యొక్క రహస్యమైన శక్తి, ఈ 3 కలిసినప్పుడు వృశ్చిక రాశి వారు అసాధ్యమైన అనుకున్నటువంటి పనులకు, సమస్యలకు కూడా పరిష్కారం కనుగొనగలుగుతారండి. సహజంగా వృశ్చిక రాశి అంటే రీసెర్చ్ రాశి, దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే డిమోటివేట్ అవుతూ ఉంటారు, కానీ బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. అయితే అతిగా ఆలోచించడము, ప్రతి ఒక్కరిని అనుమానించడము, చిన్న విషయానికి తీవ్రంగా స్పందించడం వంటి లక్షణాలను నియంత్రించుకోవాలి. అసలే ఆశ్లేష అంటే కొంచెం అనుమాన స్వభావం ఉన్న నక్షత్రం అండి. మరి 9వ స్థానం కూడా ఉన్నారు కదా, అదృష్టము, విదేశీయానము, ఈ స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా కాలంగా ఆలస్యం అవుతున్న పనులు ఏవైతే ఉంటాయో వాటికి క్లియర్ అయ్యే మార్గం కనిపిస్తుందండి. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు అదృష్టం తోడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పెట్టిన పాజిటివ్ ఎఫర్ట్స్ ఎప్పటికీ వేస్ట్ కావాలండి. సరైన సమయంలో సరైన వ్యక్తికి సహాయం లభించవచ్చు కూడా. విదేశీ విద్య, వీసా, ఉద్యోగము లేదంటే దీర్ఘకాలిక ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన సమాచారము రావచ్చు. నిలిచిపోయిన దరఖాస్తు మళ్ళీ ఏదైనా ముందుకు కదిలే అవకాశం ఉంటుందండి. పక్కన పడి ఉంటుంది డాక్యుమెంట్స్, అవి ముందుకు కదులుతాయి. ఉన్నత విద్య, పరిశోధన, ప్రత్యేక కోర్సులు లేదా ఆధ్యాత్మిక విద్యలను అభ్యసించాలనుకునే వారికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం ఇచ్చేవారు లభించవచ్చు. మీకు మోటివేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. అదేవిధంగా తండ్రి గారి జీవితంలో కూడా ఏదైనా సానుకూలమైన మార్పు రావచ్చు. తండ్రి లేదా గురువుల సలహాతో ఒక ముఖ్యమైన సమస్యకు ఏదైనా పరిష్కారం లభించే అవకాశం ఉందండి. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు, మంత్ర సాధన మరియు సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుందండి. అయితే గురువులు లేదా పెద్దల మాటలను వెంటనే వారి మాటను అనుమానించకుండా ప్రశాంతంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలండి. గురుడు యొక్క పంచమ దృష్టి, ఆ దృష్టితో మీ యొక్క జన్మరాశిని దృష్టి పెడుతూ ఉంటారు. అసలే ఈ రాశికి అధిపతి కుజుడికి గురుడికి మిత్రుత్వం ఉంటుంది. పైగా ఆయన యోగకారకుడు కాబట్టి ఒక మిత్రుడు తన రాశిని చూస్తే ఎలా అవుతుంది, శుభగ్రహం కూడా గురుడు. వాటిలో ఆత్మవిశ్వాసము, ఒక డెసిషన్ మేకింగ్ పవర్, నిర్ణయ శక్తి, ఆరోగ్యము, వ్యక్తిత్వము, సమాజంలో గుర్తింపు, సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఇలాంటి అంశాల్లో సానుకూలమైన మార్పులు ఏమైనా రావచ్చండి. గతంలో భయపడిన లేదా వాయిదా వేసిన నిర్ణయాన్ని ఇప్పుడు ధైర్యంగా తీసుకునే అవకాశం ఉంటుంది. మీ మాట, ప్రవర్తన మరియు
మీ యొక్క జ్ఞానానికి ఇతరులు రెస్పెక్ట్, గౌరవం ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఒక లీడర్షిప్ రోల్ చేపట్టవచ్చండి. నాయకత్వ బాధ్యతను మీరు చేపట్టవచ్చు. అయితే ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారకూడదండి. ఆరోగ్యం, ఆహారం, నిద్ర మరియు వెయిట్ మేనేజ్మెంట్ దీని మీద కొద్ది శ్రద్ధ పెట్టాలండి. గురుగ్రహం సప్తమ దృష్టితో చూస్తూ ఉంటారు 3వ స్థానాన్ని. మరి 3వ స్థానం అంటే ఏంటయ్యానంటే ధైర్యం, అంటే విక్రమ భావం అంటే 3వ స్థానాన్ని. ధైర్యం, సంకల్పం, కమ్యూనికేషను. 3rd హౌస్ అంటే 1, 2, 3 హ్యాండ్ రైటింగ్, రచన, మీడియా, చిన్న చిన్న ప్రయాణాలు, తమ్ముడు చెల్లెళ్ళు అంటే యంగర్ సిబ్లింగ్స్, సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వయం కృషి, ఇలాంటి విషయాలను సూచిస్తూ ఉంటుందండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించడం, వ్యాపార ప్రతిపాదన చేయటం, ఇంటర్వ్యూకు హాజరు కావటం, లేదా మీ యొక్క ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రదర్శించడానికి ఇది ఒక ఉపయోగకరమైన కాలంగా ఉండవచ్చండి. రచయితలు కానీ, ఉపాధ్యాయులు, యూట్యూబర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, కన్సల్టెంట్స్, మార్కెటింగ్ మరియు మీడియా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చు అండి. సో ఇవన్నీ చెప్పుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా తమ్ముడు లేదా చెల్లెలతో ఉన్న అపార్థాలు తగ్గి వారి నుంచి సహకారం కూడా లభించవచ్చండి. అయితే మీ ఆలోచనలను ప్రతి ఒక్కరితో పంచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. ఈ యొక్క గురుగ్రహము నవమ దృష్టి 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 5వ స్థానం స్వస్థానం అంటే మీనం కావడం వల్ల, ఇది గురువు స్వరాశి కావడం వల్ల అది ఒక విశేషం అండి. సో 5వ స్థానం అంటే విద్య, మేధస్సు, సంతానము, ప్రేమ, సృజనాత్మకత, పెట్టుబడులు, పూర్వ పుణ్యము, ఇలాంటి అంశాలను ఇది ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి 5వ స్థానం అంటే ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరియు విషయాలను లోతుగా అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయండి. పోటీ పరీక్షలు కానీ, ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైన కోర్సుల్లో ఏదైనా ఒక ఇంప్రూవ్మెంట్, పురోగతి అనేది కనిపించవచ్చండి. పిల్లల చదువు కానీ, వారి ఉద్యోగం కానీ, లేదా వివాహానికి సంబంధించిన శుభవార్త ఏదైనా రావచ్చు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రేమ సంబంధాలలో పరిపక్వత అనేది పెరిగి అది వివాహ దిశగా కూడా అడుగులు వేయొచ్చండి. ఇట్స్ నాట్ కన్ఫర్మేషన్, అవకాశం ఉంది. మీరు గతంలో పెట్టిన పాత పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం కనిపిస్తుంది. కానీ కొత్త పెట్టుబడులు మీ యొక్క ఆర్థిక పరిస్థితి, పరిశోధన, నిపుణుల సలహా ఆధారంగానే చేయాలి. సో టెక్ అండ్ ఎక్స్పర్ట్స్ అలా సజెషన్ తీసుకోవాలండి. మరి బుధుడి ప్రాముఖ్యత ఏంది అంటే, గురువు బుధ నక్షత్రం మీద ప్రయాణిస్తూ ఉన్నారు కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, వృశ్చిక రాశికి 8 మరియు 11వ స్థానాధిపతి ఈ యొక్క బుధుడు అండి. 20వ స్థానం అంటే ఏంటయ్యానంటే ఆకస్మికమైన పరిణామాలు, సడన్ చేంజెస్, వారసత్వపు సంపద, ఇన్సూరెన్స్, జీవిత భాగస్వామి యొక్క ఆదాయము, పరిశోధన, రహస్య విద్యలు, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. రహస్య విద్యలు అంటే ఏమో కాదు, సంఖ్యాహస్తం, జ్యోతిషము, రేకి, వాస్తు ఇలాంటివి. మరి 11వ స్థానం అంటే ఆదాయం, ఆర్థిక లాభాలు, ప్రమోషను, స్నేహితులు, ఈ యొక్క పరిచయాలు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేర్చుకునే ఇలాంటి విషయాన్ని సూచిస్తూ ఉంటుంది. అందువల్ల పెండింగ్ డబ్బు, రావాల్సిన డబ్బు, ఇన్సూరెన్సు, వారసత్వ ఆస్తి కానీ లేదా పాత పెట్టుబడుల ద్వారా ఊహించని ప్రయోజనం కూడా కనిపించవచ్చండి. సమాజంలో ఆ ప్రభావవంతమైన వ్యక్తులు అంటే కొద్దిగా పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉందండి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఏదైనా కోరిక ఉంటే అది కూడా నెరవేరే అవకాశం ఉంది. కానీ ఆకస్మికమైన ధనలాభం వస్తుందని అధిక రిస్క్ తీసుకోకూడదండి. మరి ఇంతసేపు రాశిచక్రం గురించి చెప్పుకున్నాం కదా. రాశిచక్రం అనేది శరీరం అయితే నవాంశ ఆత్మ లాంటిదండి. సో ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 3 వరకు కూడా ధనస్సు నవాంశ అవుతుంది. సో వృశ్చిక నుంచి ధనస్సుగా 2వ స్థానం కాబట్టి ఈ 16 రోజుల్లో సంపాదన, పొదుపు, కుటుంబము మరియు మాట తీరుకు సంబంధించిన విషయాలు ముందుకు వస్తాయండి. ఏదైనా పెండింగ్ చెల్లింపులు ఉంటే అవి తిరిగి రావచ్చు. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గం కనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న అపార్థాలను మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు గౌరవం పెరుగుతుందండి. కానీ కోపంలో కఠినమైన పదాలు ఉపయోగించకండి. మరి 2వ దశ ఏంటంటే సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 19 వరకు కూడా మకర నవాంశ 3వ స్థానం అవుతుంది. ఈ సమయంలో ఎక్కువ ధైర్యం, కమ్యూనికేషను, సోదరులు మరియు చిన్న చిన్న ప్రయాణాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. కొత్త ప్రాజెక్టు, ఏదైనా బిజినెస్ ప్రపోజలు లేదా మీడియా కార్యక్రమాన్ని మీరు ఏదైనా మొదలు పెట్టే అవకాశం ఉందండి. గురువు మకరంలో బలహీన పొందుతారు. అంటే గురువు మకర నవాంశలో బలహీనంగా పరిగణింపబడతారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు బదులుగా పూర్తి ప్రణాళికతోనే ముందుకు సాగాలండి. మరి 3వ దశ ఏంటంటే సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా కుంభనవాంశ 4వ స్థానము. ఈ 19 రోజుల్లో కూడా ఇల్లు, భూమి, వాహనము, తల్లి మరియు కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయాలు ముందుకు వస్తాయండి. ఇంటి నిర్మాణము లేకుంటే రెనోవేషన్, మరమ్మతులు చేసుకోవడం లేదా ఆస్తి కొనుగోలు, వీటికి సంబంధించిన ప్రక్రియ కాస్త దాంట్లో స్పీడప్ అవుతుంది. తల్లి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. ఆస్తి, వాహన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలండి. 4వ దశ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు మీన నవాంశ అవుతుంది. 5వ స్థానం అవుతుంది.
సో ఈ యొక్క 23 రోజులు విద్య, సంతానము, ప్రేమ మరియు సృజనాత్మకకు అత్యంత ముఖ్యమైన దశగా పరిగణించవచ్చండి. ఏమైనా పరీక్షలు కానీ, అడ్మిషన్స్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్త రావచ్చు. పిల్లల నుండి ఆనందకరమైన సమాచారం ఏదైనా రావచ్చు. ప్రేమ సంబంధము అనేది ఏదైతే ఉంటుందో వివాహ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కాస్త కనపడుతుంది. పాత పెట్టుబడుల నుండి కాస్త ప్రయోజనం కూడా కనిపిస్తుందండి. మరి ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటయ్యానంటే ఈ 74 రోజుల్లో కూడా వృశ్చిక రాశి వారు ముఖ్యంగా 5 విషయాల యందు జాగ్రత్తగా ఉండాలండి. ఒకటవది ఏంటంటే అదృష్టం బాగుందని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకండి. రెండవది తండ్రి, గురువులు లేదా కుటుంబ సభ్యులను ఆధారాలు లేకుండా అనుమానించకండి. మూడవది విదేశీ ప్రయాణము, విద్య, ఆస్తికి సంబంధించిన ఏదైనా పత్రాలను ఉంటే అవి పూర్తిగా పరిశీలించండి. నాలుగవది ఆకస్మిక లాభాల కోసం అధిక రిస్క్ ఇచ్చే 2 పెట్టుబడులు పెట్టకండి. ఐదవది కొత్త పనులు ప్రారంభించడంతో పాటుగా పెండింగ్ పనులను పూర్తి చేయండి. సో మరి గురు, బుధ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థించండి. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే గురుమంత్రాన్ని 108 సార్లు లేదా మీకు వీలైన సార్లు జపిస్తూ ఉండండి. ఆ సమయంలో కాళ్ళకు చెప్పులు కానీ, షూ లేకుండా చూసుకోండి. బుధవారం రోజున ఓం భూం బుధాయ నమః, సో అలా 27 సార్లు కానీ 108 సార్లు కానీ చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఓపిక ఉంటే బుధ గ్రహ బీజమంత్రం కూడా పఠించవచ్చండి. తండ్రి, గురువులు, ఉపాధ్యాయులు, పురోహితులు మరియు పెద్దలు ఇలాంటి వారిని గౌరవిస్తూ ఉండాలి. పేద విద్యార్థులకు మీకు తోచినంతగా సహాయం చేయడమో లేకుంటే పుస్తకాలు లేదా విద్యా సామాగ్రి కూడా దానం చేయవచ్చండి. ప్రత్యేక పూజలు, మంత్రాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మీ యొక్క కుటుంబ సంప్రదాయం ప్రకారం కానీ లేదా గురువుల సూచన మేరకు చేసుకోవటం ఉత్తమం అండి. మరి ఇంత చెప్పుకున్నాం కదా, అసలు వృశ్చిక రాశి వారికి ఈ గురుగ్రహము ఆశ్లేష నక్షత్రం మీద సంచరించడం వల్ల ఏం సందేశాన్ని ఇస్తుందయ్యా అంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని తెరవడానికి ధైర్యం, ప్రణాళిక ఈ 2 అవసరం అండి. ఈ 74 రోజుల్లో మీకు వచ్చే అవకాశాలను గుర్తించండి. ఫస్ట్ గురువులు, పెద్దల మార్గదర్శకత్వాన్ని స్వీకరించండి. పెండింగ్ పనులను పూర్తి చేయండి. అనవసరమైన అనుమానాలను విడిచిపెట్టండి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఇక గురు సంచారము అదృష్టం, ధనం, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు మరియు సంతానానికి సంబంధించిన విషయాలలో మీకు కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్న అంశాలన్నీ కూడా వృశ్చిక రాశిని ఆధారంగా తీసుకుని చెప్పిన సాధారణ గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని లగ్నము, గురుబుధుల స్థితి, దశ, భుక్తులు మరియు ఇతర గ్రహాల సంబంధాలను బట్టి ఫలితాలు మారుతూ ఉండవచ్చండి. ఈ 74 రోజుల్లో మీరు ధనమా, విదేశీ అవకాశమా, విద్య లేదా సంతానం కోసమా, వీటిలో ఏ శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారో సో కామెంట్లో తెలియజేయగలరు. ఇలాంటి లోతైన జ్యోతిష విశ్లేషణల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వృశ్చిక రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.